యూజీసీ నిబంధనల మేరకు 48 కళాశాలలు అటానమస్ హోదా పొందాయని కాకినాడ జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అర్హత లేని 48 కళాశాలలకు చట్టవిరుద్ధంగా అటానమస్ హోదా కల్పించారంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్పై సిఐడి విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ కేసు విచారణకు కొన్ని అనివార్య కారణాల వలన తమ న్యాయవాది హాజరు కాకపోవడంతో ఇబ్బంది ఏర్పడిందని, ఇదే విషయాన్ని కోర్టుకు తెలియజేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ విధి విధానాల గురించి ఆయన వివరించారు. 2010 నుంచి మనకి సుమారు 200 కాలేజెస్ ఉండేవి. అప్పట్లో 2010 నుంచి యూనివర్సిటీ కొన్ని కాలేజెస్కి అటానమస్ అనే స్టేటస్ ఇవ్వడం మొదలెట్టింది. దీనికోసం మాకు చాలా తరోగా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనే ద్వారా వెళ్ళడం, ఇన్స్పెక్షన్ చేయడం అది జరిగేది. కరోనా వచ్చిన తర్వాత ఇది ఆల్మోస్ట్ వెళ్ళి విజిట్ చేయడం అన్ని ఆన్లైన్గా కన్వర్ట్ చేయడం జరిగింది. 2 years బ్యాక్ నుంచి, అంటే సుమారు June 22 దాకా, ఒక సంవత్సరం పాటు మేబీ ఈ అటానమస్ స్టేటస్, దాని తర్వాత అంతా యూజీసీ ఇచ్చేది. మొదట్లో యూనివర్సిటీ ఇచ్చేది, తర్వాత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది. అప్పట్లో యూజీసీ ఇన్స్పెక్షన్కి టీం వచ్చేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాలేజీకి నామినీగా వెళ్ళాను. అప్పట్లో యూనివర్సిటీ నుంచి ఒక నామినీ ఉండేవారు, గవర్నమెంట్ నుంచి ఇంకొక నామినీ ఉండేవారు. యూజీసీ టీం ఒక 4-5 వచ్చి ఇన్స్పెక్ట్ చేసి అటానమస్ స్టేటస్ ఇచ్చేవారు. ఇప్పటికీ అదే పద్ధతి ఫాలో అవుతుంది. ఒక 2 years నుంచి చేంజ్ ఏంటంటే, 2 years నుంచి యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ కానీ నామినీని పంపించడం మానేసింది. ఇప్పుడు ఓన్లీ యూజీసీయే చేస్తుంది. ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా మీరు చూస్తే లాస్ట్ 1 year నుంచి కనుక అసలు ఎన్బిఏ అండ్ నాక్ అక్రిడిటేషన్స్ని బేస్ చేసుకుని ఇతరత్ర కొద్ది ఇన్ఫర్మేషన్ తీసుకుని అసలు ఆన్లైన్లోనే చాలా మటుకు ఇన్స్పెక్షన్స్ అన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పుడు జేఎన్టీ యూనివర్సిటీలో కూడా ఇప్పుడు జరిగే ఇన్స్పెక్షన్స్ అన్నీ కూడా ఆన్లైనే, అసలు ఆఫ్లైన్ ఇన్స్పెక్షన్స్ అనేవి లేవు. ఈ జేఎన్టీయూ కండక్ట్ చేసే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో మేము తీసుకునే డేటా, నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్స్ ఫ్యాకల్టీ రేషియో ఎలా ఉంది, అన్ని విషయాలకి నేను చాలా కూలంకషంగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ దీన్ని మాడిఫై చేస్తూ ఉన్నాం. వేరే యూజీసీ ఇన్స్పెక్షన్ చేసేవన్నీ కూడా చాలా కొంచెం లిబరల్గా ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్య జరిగేవన్నీ యూజీసీ ఇచ్చినటువంటి స్టేటస్సే అటానమస్. దీంట్లో యూనివర్సిటీ ప్రమేయం చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు కొన్ని విషయాల్లో యూనివర్సిటీకి అబ్జెక్షన్ లేదు కదా అని వాళ్ళు అడిగితే మాత్రమే యూనివర్సిటీ కొన్ని కాలేజీలకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇస్తుంది. కానీ అటానమస్ అనేది పూర్తిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నదే, చాలా హై బాడీ. వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము చేసేది దాన్ని కన్ఫర్మెంట్ అంటాం. అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని ఇంకా మేము ప్రశ్న లేదు, దాన్ని ఎస్ అని మేము అంటాం అంతే. కానీ యూనివర్సిటీ ప్రత్యేకంగా ఏమీ స్టేటస్ ఇవ్వదు. మొదట్లో మేము ఇచ్చేది 2010 ఆ ప్రాంతాల్లో మేము యూనివర్సిటీకి కొన్ని కాలేజీలకి అటానమస్ స్టేటస్ ఇచ్చేవాళ్ళం. అప్పుడు ఇచ్చిన కాలేజెస్ అన్ని మీ అందరికీ తెలుసు. నేను అంటే ఒక పర్టికులర్గా కొన్ని కాలేజీల పేర్లు చెప్పడం అది సబబు కాకపోవచ్చు. కానీ మైలవరంలో లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, గుంటూరు దగ్గర ఉన్నటువంటి వివిఐటి, లేకపోతే విజయవాడలో ఉన్నటువంటి ఇప్పుడు అది సిద్ధార్థ కాలేజ్, లేదా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, విష్ణు కాలేజెస్, వైజాగ్లో ఉన్నటువంటి జీవీపీ కాలేజ్, ఎంవిజిఆర్ విజయనగరం, జిఎంఆర్ఐటి రాజాం, ఐతం టెక్కలే, ఆదిత్య సోరంపాలెం, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ సోరంపాలెం, ఇవన్నీ కూడా మేము యూనివర్సిటీ ఇచ్చినట్టుంది. ఏదైనప్పటికీ ఈ 48 కాలేజెస్లోనూ కూడా మెజారిటీ కాలేజెస్ ఇచ్చినవన్నీ కూడా యూజీసీ నుంచి వచ్చినవి. బాగా పాత ఉన్నవి మేము జేఎన్టీ యూనివర్సిటీ డైరెక్ట్గా ఇచ్చినవి. మాకు 3rd వాళ్ళు నోటీస్ పంపించారు, 5th మాకు నోటీస్ వచ్చింది. నేను ఇది తీసుకుని 5 days అయింది. బట్ నిన్న దీని మీదుగా తెలిసిన విషయం ఏంటంటే, నిన్నంతా రిజిస్ట్రార్ మేడంతో ద్వారా తెలిసిందంటే 5వ తారీఖున ఆవిడికి ఇవి అందిన వెంటనే సమన్స్ అందాయి. అంటే ఈ విషయం ఇలా తెలిసింది, దాన్ని కోర్టుకు రమ్మని తెలిసింది. వెంటనే ఆవిడ మాకు లీగల్ సెల్ ఉంది, ఆ లీగల్ సెల్కి అడ్వకేట్కి ఫోన్ చేసి చెప్పారు, ఆయన వెళ్తానని చెప్పడం జరిగింది. ఈ లోపల ఇది జరిగింది. నేను దీనికి తగినట్టుగా నేను నేను తీసుకుంటాను, కోర్టుతో నేను ప్లీడింగ్ చేస్తానని ఆయన చెప్పడం జరిగింది.